Hi, hello, praise the Lord. Once again, I greet you in matchless name of our Lord Jesus Christ. ప్రశస్తమైన దేవుని నామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక. విశాఖపట్నం నుంచి ఈ కార్యక్రమం చూస్తున్న సంఘ కాపరులకు, దైవ సేవకులకు, అదేవిధంగా మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ కొరకు, మీ పట్టణం కొరకు మేము ప్రార్థిస్తున్నాం అని చెప్పడంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఆ విషవాయువులు గాల్లోకి వెలువడట చేత అనారోగ్య బారిన పడిన వారికి, అదేవిధంగా కొంతమంది మరణించారు, వారి కుటుంబాలకి మేము ప్రగాఢమైన సానుభూతిని మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు మేము ఆ ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాం అని తెలియచేయటంలో మేము సంతోషిస్తున్నాం. మంచిది, మీ అందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లుచున్నారని చెప్పి మేము నమ్ముచు ఉన్నాం. దేవునికి సహాయము, సన్నిధి, సాన్నిధ్యము మీకు నిత్యము తోడై ఉండాలని చెప్పి మీ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు త్వరగా విడుదలను గ్రహించి స్వస్థపరిచి మీ కుటుంబాలను తిరిగి కట్టాలని చెప్పి దైవసేవకుడిగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన అంశము మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. మన కష్టకాలంలో, సమస్యల్లో, శ్రమల్లో చాలామంది క్రైస్తవులకు వచ్చే $1,000,000 ప్రశ్న లేక అనుమానం ఏంటంటే, వేర్ ఈజ్ మై గాడ్? నేను నమ్ముకున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ఒక గొప్ప అనుమానము, ప్రశ్న, సందేహము మనలో రేకెత్తించబడతా ఉంటుందండి. అయితే ఇంతకుముందు దినాల్లో నీ దేవుడు ఏమాయను అనే ఇదే అంశం మీద ఒక ప్రత్యేకమైన వీడియో చేయడం జరిగింది. చాలామంది స్నేహితులు, విశ్వాసులు దాని ద్వారా బలపరచబడి దేవుని నామాన్ని ఎంతగానో వారు హత్తుకున్నారని వారు ఆ మెసేజ్ల ద్వారా లేకపోతే కాల్స్ ద్వారా తెలియచేశారు. అందుకే మరొకసారి ఈరోజు అదే అంశము, కాకపోతే బైబిల్ స్టడీ విధముగా ఒక ప్రత్యేకమైన బైబిల్ స్టడీలో చక్కటి మాటలు దేవుడు తన వాక్యం నుంచి మనతో మాట్లాడటానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ ఛానల్ ఈరోజు మీరు మొట్టమొదటిసారి చూస్తుంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ మేము ఇస్తాం. దయచేసి మీరు అది కూడా ఆ ప్రసంగాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు ఎక్కడ ఉన్నాడు, కష్టకాలంలో, సమస్యల్లో దేవుడు ఏమాయనో అనే అదే అంశంలో కొద్దిగా బైబిల్ స్టడీ మనం చేద్దాం. కొన్ని వచనాలు మనము బైబిల్ గ్రంథం నుంచి చూస్తూ దేవుడు మన జీవితంలో ఎటువంటి కాపుదల, ఎటువంటి సహాయము, ఎక్కడ ఉన్నాడు అనే మన యొక్క ప్రతి ఒక్క అనుమానాలు మనం నివృత్తి చేసుకోవటానికి, విశ్వాసంతో నింపబడటానికి ఈరోజు మనము ఈ బైబిల్ స్టడీలో దేవుని కోసం మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో ముఖ్యంగా 7 పాయింట్లు మనం చూద్దాం. చాలా తక్కువ సమయంలోనే నేను మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క 7 పాయింట్లు ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనడానికి బైబిల్లో ఈ 7 పాయింట్లు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మనం తెలుసుకోవటానికి. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హీ
నమ్ముకుని ఎన్నో కార్యాలు చూసి ఆయన మీద అనుమానపడుతున్నావా, పాపం చేస్తున్నావు అని గద్దిస్తారేమో అని చెప్పి ఆ ప్రశ్నను ఎవరితో అడగక వారి మనసుల్లో వారే దాచేసుకుని ఆ విధంగా వారు నలిగిపోతూ కుమిలిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఈరోజు మన హృదయాల్లో ఉన్న ఎవరితో పంచుకోలేని ఆ ప్రశ్నను అధికారం కలిగిన దేవుడు, ప్రతి సమస్యను కూడా నీ జీవితంలోంచి పారదోలగలిగిన దేవుడు అని చెప్పడంలో నేను ఎంతో సంతోషిస్తున్నా. ఆయన నీకంటే పైనున్నాను అని చెప్తున్నాడు. నీ సమస్యల కంటే నేను పైనున్నాను, నీ శోధనల కంటే, నీ యొక్క ప్రశ్నల కంటే, నీ అనుమానాల కంటే నేను పైనున్నాను. కాబట్టి నాకు సర్వాధిక
చేస్తున్నాం. కుటుంబ వారికి ముందు నడిచాడంటే దాని అర్థము ఈరోజు దేవుడు మనకు ముందున్నాడు. ఆయన మన కోసం ద్వారాలు తెరుస్తున్నాడు, మన కోసం మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేర్ ఈస్ నో వే, హీఈస్ క్రియేటింగ్ ఎ వే, హీ విల్ మేక్స్ ఎ వే. ఆయన మార్గము లేని చోట మార్గాన్ని నీ కోసం తయారు చేస్తున్నాడు. అంటే ఆయన ఫాలో అయిపోవాలి. మనం ఏదైనా తెలియని ఊరు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి ఎవరో ఎదరు దారి చూపిస్తూ ఉంటారు, నా వెనకాల రండి అని చెప్తారు, మనం ఆయన వెనకాల ఫాలో అయిపోవటమేనండి. ఈరోజు చాలామంది వారి సొంత జ్ఞానాన్ని ఫాలో అవుతున్నారు, లేకపోతే ఏవేవో విషయాలను ఫాలో అవుతున్నారు, లేక స్నేహితులు చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారు. అందుకే వారి జీవితంలో దే ఆర్ నాట్ రీచింగ్ దేర్ డెస్టినీ, రాదర్ దెన్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ పిట్. వారు ఊపిలో గుంటలో పడిపోతున్నారండి. ఈ మాటలు వింటున్న వారు ఎంతమంది ఈ జీవితంలో సత్యమో మీరు ఒకసారి ఆలోచించాలి. ఎన్నిసార్లు నీ స్నేహితుల మాటలు విని, బంధువుల మాటలు విని నీ జీవితం ఎన్నిసార్లు కష్టాలను కొని తెచ్చుకున్నావు ఒకసారి నువ్వు ఆలోచిస్తావా? ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే, ఫాలోయింగ్ మ్యాన్ రాదర్ దాన్ యూ షుడ్ ఫాలో ద గాడ్. మనుషులను అనుసరించే కంటే ఈ రోజు నుంచి నువ్వు దేవుణ్ణి అనుసరించు. ఆయన నీ మార్గ నిర్దేశకుడై ఉన్నాడు, నీకు మార్గాన్ని చూపించేవాడై ఉన్నాడు, నీ త్రోవను సరళం చేసేవాడై ఉన్నాడు. అదే 119వ కీర్తన 105వ వచనంలో మనకు చెప్పబడుతుంది, ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన మార్గమునకు వెలుగై ఉన్నది అని చెప్పి అక్కడ మనం కీర్తనకారుడు రాయటం మనం చూస్తాం. ఆయన వాక్యం మనకి దీపమై ఉన్నది, మన వెలుటకు త్రోవ చూపించుటకు అది మనకు వెలుగునిస్తూ ఉందంటే ఆ వెలుగులో మనం నడిచిపోవాలి. చాలామంది ఇతరుల మాటలు పట్టుకుని వారు ఏం చేస్తూ ఉంటారంటే, వారు గమ్యస్థానం చేరుకోలేక, ఆశీర్వదించబడలేక ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. దేవుడి రోజు ఆయన నీకు మార్గాన్ని చూపిస్తున్నవాడై ఉన్నాడు, ఆయన నీకు ముందు నడుచుచూ వెళుతున్నవాడై ఉన్నాడు. ఆయన అనుసరిస్తే చాలు.
ఆయన వెంబడిస్తే చాలు, నువ్వు నీ జీవితంలో గమ్యానికి చేరుకుంటావు. యు విల్ రీచ్ యువర్ డెస్టినీ, దట్ ఈస్ యువర్ సక్సెస్ పాయింట్. అది నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నాలుగోదిగా మనం చూద్దాం, ఆయన నీకు ముందుగా నడుచున్నాడు. నాలుగోది, ఆయన నీకు వెనకాల కూడా ఉండి ఉన్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. వెనక నుండి ఒక శబ్దము. ఆయన నీ ప్రయాణంలో నీ గమ్యస్థానం చేర్చడానికి ముందు నడిచి నన్ను ఫాలో అవ్వు, లేక నన్ను అనుసరించు అని చెప్పే దేవుడై ఉన్నాడు. తదనంతరము ఆయన నీ వెనకాల కూడా ఉండి ఆయన తన యొక్క శబ్దాన్ని, లేక ఎటు వెళ్ళాలో ఏ విధంగా నడుచుకోవాలో తన యొక్క మాట నీకు తెలియచేసేవాడై ఉన్నాడండి. మనం కొన్నిసార్లు ఒక వేరే పట్టణాలకి, గ్రామాలకి, లేక ఏదైనా ఒక షాప్కి మనం వెళ్తున్నప్పుడు మనకు తెలియనప్పుడు మన అందరి ఆండ్రాయిడ్ ఫోన్స్లో నావిగేషన్ అనేది ఉంది, మ్యాప్స్ అనేవి ఉన్నాయండి. ఈ నావిగేషన్ మనకి ఏం చేస్తుందంటే, ఒక పలానా షాప్ మనం పెట్టామనుకోండి, లేక పలానా అడ్రస్ దాంట్లో ఫీడ్ చేసామనుకోండి, అది చెప్తుంది 200 meters టేక్ ఏ లెఫ్ట్, 500 meters టేక్ ఏ రైట్, లేకపోతే నువ్వు స్ట్రైట్గా వెళ్ళండి, యువర్ డెస్టినీ ఈజ్ నియర్ అని చెప్తుందండి. దాని మాట ప్రకారం, ఆ గూగుల్ మ్యాప్స్ ప్రకారం, మన నావిగేషన్ ప్రకారం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం చేరుకోవలసిన ఆ స్థలానికి, లేక గమ్యస్థానానికి మనం చేరుకుంటామండి. దేవుడు మన వెనకాల ఉండి ఆయన మనకి ఎటు వెళ్ళాలో తన యొక్క మాట ద్వారా తెలియచేసే దేవుడై ఉన్నాడండి. ఎందుకంటే అపవాదిని సాతాను గాడు చాలాసార్లు మన రాంగ్ గైడ్ చేస్తూ ఉంటాడు, రాంగ్ డైరెక్షన్లోకి మనం పంపుతూ ఉంటాడు. లేక మనం వెళ్తున్నప్పుడు మన జీవిత ప్రయాణంలో, క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడండి. కానీ దేవుని మాట, దేవుని వాక్యము మన ఎప్పుడు కూడా రైట్ వేలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది విద్యార్థులు కాలేజీకి వెళ్తారు, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, అది వారు గమ్యస్థానం. వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలి, అది వారు గమ్యస్థానం. కానీ వారు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సినిమాలకి, లేక గొడవలకు, లేకపోతే ఆటలకు, లేకపోతే ఇతర ప్రేమ వ్యవహారాలకు. వాళ్ళ యొక్క ఫోకస్ ఏమైపోద్దంటే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంచుకుంటే దేవుడు మన ఎప్పుడు కూడా వెనక నుంచి గైడ్ చేస్తూ ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇది సరైనది కాదు, ఈ యొక్క మార్గంలోకి, ఈ త్రోవ సన్మార్గం కాదు, ఇదిగో ఈ త్రోవలో నువ్వు వెళ్ళు, ఈ విధంగా నువ్వు చెయ్యి అని చెప్పి. అది ఒకళ్ళు ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పటికీ, వ్యాపారం చేస్తున్నప్పటికీ, నీ జీవితంలో క్లిష్టమైన డెసిషన్లు తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని వాక్యము, దేవుని స్వరము నేను గైడ్ చేసి సన్మార్గంలో నడిపిస్తాడని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఐదవదిగా, ఆయన ఎక్కడ ఉన్నాడు అనే మాటకు ఐదవదిగా కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 125, 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములన్నట్లు యెహోవా ఇది మొదలుకు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఒకటి, వేర్ ఈజ్ యువర్ గాడ్? లేక నేను సేవిస్తున్న నా దేవుడు కష్టకాలంలో సమస్యలు ఎక్కడున్నాడు అనే అనుమానం నీకు వస్తే, దేవుడు అటువంటి ప్రశ్నలు నివృత్తి చేయడానికి ఈరోజు మొట్టమొదటిగా సెలవిచ్చాడు, నేను అన్నిటికంటే అందరికంటే పైనున్నాను, సర్వాధికారం కలిగిన దేవుడును, నీ జీవితంలో సమస్త కార్యాలు చేస్తాను. రెండవది, ఆయన చెప్తున్నాడు, నా హస్తములు నీ క్రింద ఉండి నువ్వు మునిగిపోకుండా నేను కాపాడుతాను. మూడవదిగా, నీ మార్గం చూపించడానికి నేను నీకు ముందర నడుస్తాను. నాలుగవదిగా, నీ వెనకాల ఉండి నేను గైడ్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఐదవదిగా, నీ చుట్టూ ఉంటాను అంటున్నాడు. ఐ విల్ బీ అరౌండ్ యూ, నేను నీ చుట్టూ ఉంటాను అంటున్నాడు. యెరూషలేము అనే పట్టణానికంటే దాని చుట్టూ చాలా చిన్న పట్టణం అది.
41వ అధ్యాయం 10వ వచనం. యెషయా 41:10. నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడుకుము. నేను నీ దేవుణ్ణయున్నాను, దిగులు పడుకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడండి. నేను నీకు బలాన్ని ఇస్తాను, నేనే నీకు నా శక్తిని ఇస్తాను, నేను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో మన బంధువులు మనం విడిచిపెట్టచ్చు, తల్లిదండ్రులు మనం విడిచిపెట్టచ్చు, స్నేహితులు, అభిమానించేవారు, శ్రేయోభిలాషులు మనం విడిచిపెట్టచ్చు. కొన్ని సందర్భాల్లో వి విల్ ఫీల్ అలోన్, మనం ఒంటరిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. నేను నా బలాన్ని ఇస్తాను, నువ్వు భయపడద్దు, ధైర్యం తెచ్చుకో అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడండి. నిజంగా ఆయన ఈరోజు ఎంత మనకి గొప్ప వాగ్దానాలు తెలియజేస్తున్నాడో, జ్ఞాపం చేస్తున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆయన నీకు పైన ఉన్నాను అంటున్నాడు. రెండవది, ఆయన నా హస్తాన్ని నీ క్రింద ఉంచి నేను కాపాడుతున్నాను అంటున్నాడు. నీకు మార్గం తెలియచేటట్టు నీ ముందు నేను ఉన్నాను అంటున్నాడు. నాలుగవది, నీ వెనకాల ఉండి నేను గైడ్ చేస్తున్నానని చెప్పి సెలవిస్తున్నాడు. ఐదవది, నీ చుట్టూ ఉన్నాను, నా కాపుదల నీకుంది అంటున్నాడు. ఆరవది, నేను నీతో ఉన్నాను అంటున్నాడు. ఆయన నీతో ఉన్నాడనే విషయాన్ని గ్రహించగలుగుతున్నావా? నీతో ఉన్నాడనే విషయాన్ని నీ మనసులో నువ్వు ఎల్లప్పుడూ జ్ఞాపం చేసుకోగలుగుతున్నావా? నీ ప్రార్థనలో కానీ, లేక నీ కష్టకాలంలో కానీ, నీ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నాకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపం చేసుకోవాలి. ఆయన నాకున్నాడు అనే విషయం నువ్వు జ్ఞాపం చేసుకున్నప్పుడు నీకు గొప్ప ధైర్యం కలుగుతుంది. ఆయన అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నేను నా బలాన్ని నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన నీతో ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఈరోజు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆఖరికి ఏడవదిగా ఆయన అంటున్నాడు, నేను నీలో ఉన్నాను అని చెప్పి అంటున్నాడండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అన్ని జనుల్లో ఈ మర్మము యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ద క్రైస్ట్ హూ ఈజ్ ఇన్ యూ అంటున్నాడు. క్రీస్తు మనలో ఉండుట. ఒకటి, ఆయన నీకంటే పైన ఉండుట. రెండవది, తన హస్తముని క్రింద ఉంచి నేను కాపాడుట. మూడవది, నీ ముందు వెళ్ళుట. నాలుగవది, నీ వెనకాల ఉండి ఆయన నిన్ను గైడ్ చేయుట. ఐదవది, ఆయన
సమస్యల్లో శోధనలు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా లేవా అనే అనుమానాలు మనకు కలుగుతూ ఉంటాయి. వాటి కనీసం మేము బయటకు చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఈరోజు ప్రభువా మీ స్వరం ద్వారా మీ వాక్యం నుంచి మాతో మాట్లాడావు. ఈ చిన్న బైబిల్ స్టడీలో నీ బిడ్డలతో మీరు మాట్లాడారని చెప్పి నేను నమ్ముచున్నానయ్యా. నిజమేనయ్యా, మీరు మాకంటే పైనున్న దేవుడువు, సర్వాధికారం కలిగిన దేవుడువు, సమస్త కార్యములు చిగిన దేవుడువు. రెండవదిగా ప్రభువా అయినా మీ హస్తము చేత మేము మునిగిపోకుండా మమ్మల్ని కాపాడే దేవుడు, భద్రం చేసే దేవుడు. మూడవదిగా మాకు ముందుండే దేవుడువు. నాలుగవదిగా మాకు వెనకాల ఉండి మీ స్వరము చేత ఎటు వెళ్ళాలి గైడ్ చేసే దేవుడువు. ఐదవదిగా మా చుట్టూ ఉండే దేవుడువు. ఆరవదిగా మాతో ఉండి మాకు సహాయం చేసే దేవుడువు. ఏడవదిగా మాలో ఉండే దేవుడు అయ్యా. ఎంత గొప్ప మాటలు ఈరోజు మేము వినటానికి సహాయం చేసాం. నీ బిడ్డలు ఎటువంటి కష్టంలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, మీరు వారి జ్ఞాపం చేసుకోండి ప్రభువా. వారి జీవితంలో గొప్ప విడుదల, విమోచన మీరు దయచేయండి. ముఖ్యంగా విశ్వాసంలో బలపడినట్లు సహాయం చేయండి అయ్యా. మా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మా సన్నిహితులు, విశాఖపట్నం వాసులు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రతి విషవాయువు నుంచి మీరు ఆ పట్టణాన్ని విడిపించండి. హాస్పిటలైజ్ అయిన ఆ యొక్క అనారోగ్య బారిన పడిన వారిని మీరు జ్ఞాపం చేసుకుని స్వస్థపరచండి ప్రభువా. వారికి కావాల్సిన సమయానుసారమైన సహాయము మీరు అనుగ్రహించండి తండ్రి. అయ్యా చనిపోయిన వారి కుటుంబాలు మీరు ఆదరించండి తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. ముఖ్యంగా ప్రభా ఈ కరోనా ఈ యొక్క మహమ్మారి త్వరగానైనా క్లోజ్ అయ్యి అయ్యా ప్రభానైనా మీ కృపచేత సంఘాలు తిరిగి రీఓపెన్ చేయబట్టడానికి, ఆరాధనలు రీఓపెన్ చేయబట్టడానికి మేమందరం కలిసి స్తుతించుకునే భాగ్యం దయచండి. వాక్యం విని బిడ్డలందరినీ కూడా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో అడిగి వేకుచున్నాం తండ్రి. ఆమేన్.